లూకాసు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. మనము చదివిన వాక్య భాగమే అయినా కూడా మరొకసారి చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా చదవాలని కోరుతున్నాను. లూకా 14:22 ప్రారంభించుదాం. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని, కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయొచ్చు. యెరూషలేములో జరుగుతున్న కృత్యములను జ్ఞాపకం చేసుకుని మనం బ్రతిమాలుకుంటూ నీ పరిశుద్ధ సన్నిధిలో చేరిన మా అందరి ప్రాణాత్మ జీవులన్నీ ప్రతిష్ఠించుకుంటూ, ఇంకను ఎవరైనా రానయ్యున్న ఎడల వాక్యమును వినుటకు ముందే నడిపించి నీ వాక్యము చేత మమ్మల్ని ముద్రించి మాకు ఏక మనసు ఏకాత్మను దయచేయమని కోరుకుంటూ, పరిశుద్ధాత్ముడు మాకు బోధించుచుండగా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన జీవితం నీ వాక్యము చేత మండించబడి ఎముకలు కలుగు చేయమని నిష్ప్రయోజకులమైన దాసులమైన మమ్మను మేము మీకు ప్రతిష్ఠించుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. 24వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. లూకా 14:24. ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానని. పిలువబడిన వాడు విందు రుచి చూడడట. మరి పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎవరండి? మనము గత 2 వీక్స్ నేర్చుకున్నాము. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తాడు అనుకున్నామో వారు వెళ్ళరని. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరో వాళ్ళను గురించిన జ్ఞానము మనం నేర్చుకున్నాము. ఈరోజు ప్రత్యేకముగా దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాడు. హూ విల్ గో ఆర్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్? పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలవాడు ఎవడు? ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది, పిలువబడిన మనుష్యులలో ఎవడు కూడా నా విందు రుచి చూడడు. ఇశ్రాయేలీయులు ఎంత గొప్పవారంటే మనం అనుకుంటాం, కానీ బలహీనముగా ఇశ్రాయేలీయులు ఎంత గొప్పవారో తెలుసా మీకు? ప్రభువు ఈ లోకములో జన్మించినప్పుడు తాను ఇశ్రాయేలీయుడని పిలువబడుటకు అబ్రహాము నిబంధన 8వ దినమున తనకు జరిగించున్నట్లు ఇష్టపడినంత గొప్పవారు ఇశ్రాయేలీయులను మీరు ఒకసారి గమనిస్తే, ఈరోజు మనము తలంచుకునే పితరులు ఇశ్రాయేలీయులే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇశ్రాయేలీయుల గురించి ప్రభు అంటున్నాడు, నేను వారి దేవుడను, వారు నా ప్రజలు. బైబిల్లో చాలా చోట్ల ఉన్నదన్నమాట. ఇశ్రాయేలీయులు ఎవరు? ప్రభు అంటున్నాడు, నేను వారికి నా సన్నిధినిచ్చి ఉన్నాను. వారు ఒక ప్రత్యక్ష గుడారమును కట్టున్నట్లు నేను వారికి ఆజ్ఞాపించి నేను వారి మధ్య నివసింతును అన్నాడు. ఇశ్రాయేలీయులు సామాన్యులు కారండి. ఇశ్రాయేలీయులు కొన్న గొప్పతనం ఈ రోజున మనవారం అనుకుంటాం, కానీ మనం ఇశ్రాయేలుతో పోల్చుకోలేము. ఇశ్రాయేలుల పిలుపు వేరు. అటువంటి ఇశ్రాయేలీయులు దేవునికి విరోధముగా బలహీనపడినప్పుడు ప్రభు వాళ్ళను గురించి ఏమన్నాడో తెలుసా? వీరు ఇక మీదట నా విశ్రాంతిలో ప్రవేశింపరు. ప్రభు వారిని ఇంతగా ప్రేమించినను. ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు ఎవరికి ఇవ్వబడ్డాయండి? ఇశ్రాయేలీయులకు కాదా? ఇశ్రాయేలీయులకు ప్రభు ఆజ్ఞనిచ్చినప్పుడు ప్రభు వారి వాడనని చెప్పుకున్నాడు కదా. అయినను వారి గురించి ప్రభు మాట్లాడుతుంటున్నాడు, వారు నా విశ్రాంతిలో ఇక ప్రవేశింపరు. మరి వారిని విడిచిపెట్టని దేవుడు, అనగా వారు వాక్యమునకు అవిధేయులు అన్నప్పుడు వారిని విడిచిపెట్టని దేవుడు నిన్ను విడిచిపెడతాడా? రోమా 11లో ఏముంటుందంటే, దేవుడు ఒక చెట్టు నాటాడు. అది స్వభావ సిద్ధంగా ఒలీవ చెట్టు. దానికి కొమ్మలు వచ్చినాయి, ఆకులు ఉన్నాయి. కానీ దానికి ఉన్న బలహీనత ఏంటంటే
కొన్ని కొమ్మలకు కలిగినటువంటి ఫలాలు కొన్ని కొమ్మలు ఆకులు ఉన్నాయి కానీ ఫలించాల. అంటే ఆ కొమ్మలకు ఫలము రాల. ప్రభు అంటున్నాడు, ఆ కొమ్మలను నరికివేసి ఆ చెట్టు మళ్ళీ నరికివేయబడినట్టుగా కనబడకూడదు కాబట్టి అడవిలోకి వెళ్ళండి. అడవిలో స్వభావ సిద్ధమైన ఒలీవ చెట్టు కాదు, అడవిలో ఉన్న కొన్ని ఒలీవ చెట్ల కొమ్మలు నరుక్కురండి, వీటికి అంటు కట్టండి. ఇవి ఒరిజినల్, కానీ అవి ఒరిజినల్ కాదు, అడవిలో పెరిగినటువంటివి. వాటిని తీసుకొచ్చి వీటికి అంటు కట్టండి. ఒకవేళ అంటు కట్టబడినటువంటి ఆ కొమ్మ, ఇప్పటి వరకు నేను అడవికి సంబంధించిన దాన్ని నేను అనుకున్నాను, దేవుడు నన్ను తీసుకెళ్ళి ఒరిజినల్ వాటికి అంటు కట్టాడు కాబట్టి ఆ ఒరిజినల్ వాటికంటే నేనే గొప్పవాడని అనుకుంటుందేమో. అంతే కదండి. మనకి ఒక సామెత ఉంటుంది, నడమంత్రపు సిరి అని. ఏమీ లేనోడుకు ఉన్నట్టుండగా డబ్బులు వస్తాడు, ఏం చేస్తాడు? గర్వం పెరిగిపోతుంది. చేతగాని వాడిని దేవుడు బలవంతుడిగా చేస్తే వాడు అతిశయించడం ప్రారంభిస్తాడు. బైబిల్లో సామెతల్లో ఒక మాట ఉంటుంది, నాకు అర్థం కానివి నేను గ్రహింపినవి కొన్ని కలవంటూ. అక్కడ ఏమంటాడంటే, యజమానురాలకి హక్కుదారురాలైన దాసి అంట. యజమానురాలకి హక్కుదారుడైన దాసి పని చేయదు, యజమానురాలకే పని చెప్పు. హాగరు గర్భవతి అయినప్పుడు శారయ్య ఆమెకు ఎలా కనబడింది అన్నదండి బైబిల్లో? నీచమైన దానిగా కనబడింది. శారయ్య ఎవరు? అబ్రహాము భార్య, ఇశ్రాయేలీయులకు తల్లి, మనందరికీ పరిశుద్ధురాళ్లకు తల్లి. ఆమెకు గర్భము కలుగలేదు, హాగరుకు గర్భం వచ్చింది, అది కూడా ఆమె దయ వల్లనే. కానీ బైబిల్లో ఏముందంటే, హాగరు గర్భవతి అయినప్పుడు శారయి నీచమైన దానిగా కనబడింది. అలా అతిశయపడుద్దేమో అడవి ఒలీవ కొమ్మ. దానికి చెప్పు ఏమని? స్వభావ సిద్ధమైన ఒలీవ చెట్టు ఫలించకపోతేనే నరికిన నేను నిన్ను విడిచిపెట్టుదునా అన్నాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పిలువబడిన వారిలో ఎవరును పరలోకపు విందు రుచి చూడు. మరి ఎవరండి దేవుని రాజ్యంలోకి వెళ్ళేది? హిజ్కియా గురించి నేర్చుకున్నాం, పెద్ద కుమారుడు గురించి నేర్చుకున్నాం, కొన్ని సంఘాల గురించి నేర్చుకున్నాం. గత వారం మనం ముగించేటప్పుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో చివరి సంఘము లౌదకీయ సంఘము గురించి మనం నేర్చుకుంటూ ఆపాము. అక్కడ కొనసాగించుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు, నిలువెచ్చనగా ఉన్నాము. క్రైస్తవ సంఘము మనము చెప్పనక్కర్లేదండి, మనందరికీ తెలుసు. ఈనాడు క్రైస్తవ సంఘము ఏ స్థితిలో ఉందో. కాల్చబడిన కట్టెలాగా ఉందా, ఆర్పబడిన కట్టెలాగా ఉందా, లేక ఆరుచు వెలుగుచు మధ్యస్థ స్థితిలో ఉందా? నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు, నులివెచ్చనగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎందుకు ప్రభువా? నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేయలా. నువ్వు చేసిన తప్పులేమి నేను ఇక్కడ నీకు చూపించాలా. నేను నీకు చెప్పేది ఒక్కటే, నీవు దరిద్రుడవు, దిగంబరుడవు, దౌర్భాగ్యుడవు, గుడ్డివాడవు. కానీ నిన్ను ఏమనుకుంటున్నావో తెలుసా? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుచున్నావు. నేను నిన్ను శిక్షించకుండా ఉండాలంటే నువ్వు నా యొద్దకు వచ్చి నీ కన్నులకు కాటుక కొనుక్కొనుము. ఇది దేవుడు నేటి సంఘముతో మాట్లాడుతున్నమాట. నువ్వు అనుకుంటున్నావేమో, ఐఎమ్ హోలీ, నేను ప్రభు ఆజ్ఞాపించినట్లు బ్రతుకుచున్నాను, అప్పుడప్పుడు బలహీనపడతాను. తప్పేముంది? మనము మనుష్యులము కాదా? నా బలహీనత దేవుడు ఎరుగడా?
నేను బలహీనపడినప్పుడు కన్నీటితో ప్రభు వైపు చూడగా దేవుడు నన్ను కరుణించి లేపుటలేదా అని మనం అనుకుంటుంటాం. దేవుని బిడ్డ, మీకు ఒక ఆత్మీయ సత్యము, పరిశుద్ధ గ్రంథములోని ఆత్మీయ సత్యం మీతో పంచుకుంటున్నాను. అదేంటో తెలుసా? నువ్వు బలహీనపడి బుద్ధిపూర్వకముగా అనగా ఎరిగి పాపము చేసి పశ్చాత్తాపడినప్పుడు ప్రభువు నిన్ను క్షమించాడని నువ్వు అనుకుంటున్నావా? ఇది నా క్వశ్చన్ అండి సంఘానికి. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేనే ఉన్నాను. నేను తప్పు చేసినప్పుడు నాకు తెలియదా ఇది తప్పని? ఎవరు చెప్పారు? నేను బాలుడనా? నా జీవితాన్ని నేను చూడలేదా? పాపము చేసిన వాళ్ళని ఎంతమందిని చూడలేదు? అయినను నేను పాపము చేశాను. నేను అనుకుంటున్నాను బలహీనుడను కదా, మనుష్యుల మధ్య ఉన్నాను. లోకమంతా 90% పాపంలో ఉన్నప్పుడు ఈ 10%లో నేను బతకాలంటే కొన్నిసార్లు కొన్ని తప్పటడుగులు వేయక తప్పదు. కాబట్టి తప్పు చేశాను. అయితే నా విశ్వాసము గొప్పది గనక నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాను. నాకేమర్థమైందంటే దేవుడు నన్ను క్షమించాడని అర్థమైంది. ఇది క్రైస్తవుల ఆలోచన. నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నానండి క్రైస్తవ సంఘానికి. ప్రభువు నిన్ను క్షమించాడని నువ్వు రుజువు చేయగలవు. భోజనము నిమిత్తము ప్రభు మీద సణుగుకుంటే దేవుడు భోజనం ఇచ్చి ఆహారము వారి పండ్ల సందుల నుండగానే చంపేశాడట. ఈరోజు నన్ను అలా చేయలేదే దేవుడు. నేను ప్రార్థించకుండా ఆహారాన్ని మృంగినా ప్రభు నన్ను కొట్టలేదే. నేను అబద్ధమాడినా దేవుడు నన్ను కొట్టలేదే. నేను వ్యభిచరించిన దేవుడు నన్ను కొట్టలేదే. నేను దేవుని నామాన్ని అవమానపరిచిన ప్రభువు నన్ను అవమానపరచలేదు. కాబట్టి ప్రభువు నన్ను క్షమించాడు అని నేను అనుకుంటున్నాను. రుజువుపరచగలవా దేవుడు నేను క్షమించాడు? డూ యూ హ్యావ్ ఎ ప్రూఫ్? బైబిల్లో ఏముందో తెలుసా దేవుని బిడ్డ? దేవుడు నాకు ఒక దినమును ఆయుష్ పెంచాడంటే అర్థము పరిపూర్ణత వైపు నేను అడుగు వేయడానికి నాకు అవకాశం ఇచ్చాడని, క్షమించాడని కాదు. పశ్చాత్తాపడుటకు ప్రభువు నాకు ఒక దినాన్ని ఇచ్చాడని, క్షమించాడని కాదు. క్షమించుట దేవుని పని, దేవునికి ఇష్టము క్షమించుట. అదే సమయంలో పాపములో కొనసాగు వానిని దేవుడు క్షమించునని పరిశుద్ధ గ్రంథములు ఎక్కడైనా వ్రాయబడి ఉందా? దేవుడు నిన్ను కొట్టలేదు కాబట్టి క్షమించాడు అనుకుంటున్నావు. ప్రభువు నీకు ఎడల చేసిన కార్యం ఏంటో తెలుసా? కొట్టవలసిన ఆ సమయాన్ని ప్రక్కకు జరిపాడు. ఎందుకు? నిన్ను క్షమించుటకు తగిన మారు మనసు నువ్వు పొందుకుంటావేమోనని. దేవుని బిడ్డ, నేను బైబిల్ కాలేజ్ ముగించిన దినము నుండి నేటి వరకు దాదాపు 42 సంవత్సరాలు నేను సేవలో ఉన్నాను. 42 years నేను సేవలోకి వచ్చి ఈ 42 సంవత్సరాలలో నేను ఒక్కసారి కూడా మారు మనసుతో ప్రార్థన చేయలేదా? ఒక్కసారైనా నేను కన్నీళ్లతో దేవుని వేడుకోలేదా? నాకు చేతనైనంత సామర్థ్యముతో పనులతో నేను దేవుని కొరకు వాడబడలేదా? మరి ఇంత పని చేసిన దేవుడు అనుదినము నన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు మారు మనసు పరిపూర్ణతను కలిగి ఉండటకు ఇంకా సమయం ఉంది. మారు మనసు పరిపూర్ణతను పొందుకొని నాతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు. నేను అనుకోవడం కాదు నేను మంచివాడినని, నేను అనుకోవడం కాదు నేను పరిశుద్ధుడనని, నేను అనుకోవడం కాదు దేవుడు నన్ను వాడుకున్నాడని. దేవుని సంఘం ఒకటి జ్ఞాపకం చేసుకో. వాడబడే సేవకుడు ఎవరు దేవుని దృష్టికి గొప్పవారు కాలేదు. మీకు తెలుసా దేవుడు మోషేని ఎంత ప్రేమించాడో? ఎంత ప్రేమించాడండి దేవుడు మోషేని? మోషే విషయంలో దేవుడు అంటాడు, నువ్వు తప్పు చేశావు, నేను నీకు వాగ్దానము చేసిన వాగ్దానాన్ని కొట్టివేస్తున్నా. ఏం తప్పు చేశాడు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలులను అరణ్యములో నడిపించాడు. 1-2 సంవత్సరాలు కాదు, 40 years
ఐగుప్తులో నుండి కనానుకు నడిపిస్తూనే వచ్చాడు. ఎక్కడా దేవునికి విరోధముగా మాట్లాడలేదు. కొన్ని విషయాలలో దేవునితో తన ఆలోచనను పంచుకున్నాడు. దేవుడు అతని మాటకు సమ్మతించాడు. మోషే ఆలోచనకు సమ్మతించాడు. ప్రభువును చూచిన వారిలో, దర్శనములో ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడిన వారిలో మోషే ఉన్నాడు. ఆ మోషే చేసిన తప్పేంటి? పాపం చేశాడా అంటే కాదు. తాను చేసిన పని ఏంటంటే, దేవుడు అన్నాడు, నువ్వు పోయి రాయితో మాట్లాడన్నా. ఈయన రాతిని కొట్టాడు, కానీ ఒక మాట తన నోటితో పలికాడు. ఏమని? మేము మీ కొరకు ఈ రాతిలో నుండి నీళ్లు రప్పింపవలెనా? దేవుడు చేసే కార్యాన్ని తన పేరును వాడుకున్నాడు. ప్రభు అన్నాడు, నేను నిన్ను క్షమించుట లేదు, నీకు ఇక్కడ శిక్ష విధిస్తున్నా. ఏంటది? నువ్వు కనాను దేశంలో ప్రవేశిస్తావు. ప్రభు ప్రేమిస్తే క్షమిస్తాడని ఎక్కడన్నా ఉందా అండి బైబిల్లో? తప్పు చేసినప్పుడు ప్రభువు క్షమించడానికి అవకాశం ఇస్తాడు, నువ్వు మారు మనసు పొందాలని. అంతే తప్ప ప్రభువు నిన్ను క్షమించాడని నువ్వు ఎలా రుజువుపరచగలవు? పోయినసారి నేర్చుకున్నాం, హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. అంటే 15 సంవత్సరాలలో ఆయన పొందుకున్నటువంటి జీవితము దేవుని చేత అతనికి క్షమించబడి ఇవ్వబడిందని కాదు. క్షమించబడుటకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ప్రతిదినము పశ్చాత్తాపడి, ప్రభువా నేను నీ మాటను వినక, లోబడక, అంగీకరించక నా యథార్థతను బట్టి నీకు ప్రార్థన చేశాను, నన్ను క్షమించని అడుగుతాడేమోనని గాడ్ గేవ్ హిమ్ 15 years. ఈ 15 సంవత్సరాల్లో ప్రభువును క్షమించమని అడుగుట మాని తన ఘనతను పెంచుకున్నాడు. ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? కొన్నిసార్లు ప్రభువు నీకు నాకు క్షమాపణ ఇస్తాడే, కానీ కొన్నిసార్లు ప్రభువు క్షమించబడుటకు నీకు అర్హతనివ్వడు. అది జరిగితే ఏమవుద్ది? ఒకవేళ నేను క్షమించబడుటకు యోగ్యుడను కానని ప్రభువు నిర్ణయిస్తే నేను మంచి మరణమే మరణించవచ్చు, కానీ పరలోక రాజ్యము పోను. తెలుసా నీకు ఆ సంగతి? కయీను చేసిన తప్పేంటండి? తమ్ముడిని చంపాడు. ప్రభువు క్షమించకూడదా? క్షమించవచ్చు. ఎందుకు క్షమించకూడదు? మరెందుకు క్షమించలేదంటే, తన పాపమును తాను ఒప్పుకొనక తాను చేసిన పని తనకు నీతిగా ఉన్నదని దేవునితో వాదించినందున కయీను క్షమించబడలేదు. ఏశావు చేసిన తప్పేంటండి? ఆకలి. జ్యేష్ఠత్వం ఉండే ఉపయోగం ఏంటి అనుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, కొనుక్కున్నాడు ఆహారాన్ని. మరి దేవుడు ఎందుకు క్షమించకూడదు? క్షమించడు. ఎందుకనగా దేవుడు తనకిచ్చినటువంటి క్రీస్తు వారసత్వాన్ని శరీర సంబంధమైన ఆహారం కొరకు అమ్ముకున్నాడు. దేవుడు అతన్ని క్షమించలేడు. మరి క్రైస్తవులమైన మనము తప్పు చేసి పశ్చాత్తాప ప్రార్థన చేసుకొని క్షమించబడ్డాం అనుకుంటాం. ఎవరు చెప్పారు నీకు? బైబిల్ ఎక్కడుంది దేవుడు నిన్ను క్షమించడానికి? నీకు రావలసిన శిక్షను ప్రక్కన దాచిపెట్టాడు. నువ్వు మారు మనసు పొందుతావేమోనని, పశ్చాత్తాప పడతావేమోనని. ఇక్కడ ఈ సంఘముతో అంటున్నాడు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు, మారు మనసు పొందలేదు. మారు మనసు పొందానని అనుకొని నిన్ను నీవు నీతిమంతురాలుగా ఎంచుకుంటున్నావు. అది అక్కడ ఉన్నటువంటి బలహీనత. మారు మనసు పొందలేదు, మారు మనసు పొందాననుకొని నిన్ను నీవు నీతిమంతురాలుగా ఎంచుకుంటున్నావు. నేను నీకు చెప్తున్నాను, నీవేమై ఉన్నావో గమనించండి. ఇక్కడ దేవుడు ఆ సంఘముతో చెప్తున్నది ఏంటంటే, యు ఆర్ నాట్ వాట్ యు థింక్. నీవేమని నిన్ను గురించి నువ్వు అనుకుంటున్నావో అది నువ్వు కాదు. నేను చెప్తాను నువ్వెవరువో. చూడండి, ప్రకటన 3వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం.
కుమాలిన వాడవును, దరిద్రుడవును, ఇంటివాడవును, దిగంబరుడునైనావని ఎరుగగా, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కుటుంబవేయబడిన బంగారమును, నీ ఇంకమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుతున్నాను. గమనించండి, ఇక్కడ లవోదికీయ సంఘముతో ప్రభు అంటున్న మాట ఏంటంటే, నీవు దౌర్భాగ్యుడవు. దౌర్భాగ్యులు అంటే ఎవరండి? దౌర్భాగ్యుడవు. ప్రభువే చెప్తున్నాడు నువ్వు దౌర్భాగ్యుడు అంటే ఎవరో తెలుసా? బైబిల్లోనే ఉంది. నా యందు 2 నియమములు కలవు, ఒకటి పాప నియమము, 2 నీతి నియమము. పాప నియమము నీతి నియమమును చెరపట్టి లోపరుచుకొనుచున్నది. పాప నియమము నాలోనే 2 పోరాటం జరుగుతుంది. పాప నియమము నీతి నియమమును చెరపట్టి లోపరుచుకుంది. అప్పుడు నేను ఏది చేయకూడదని అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను, ఏది చెయ్యాలి అనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను. గమనించండి, క్రైస్తవుల జీవితం ఇదే. క్రైస్తవుడు నీతిగా బతకాలనుకుంటాడు, కానీ అవుట్కమ్ ఏంటండి? వాక్యానికి విరుద్ధమైన బ్రతుకు. ఇది చేయకూడదు అనుకుంటాడు, కానీ అంతములో అది జరిగించిన వాడుగా ఉంటాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు రోమా 7వ అధ్యాయంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. దౌర్భాగ్యుడు అంటే నీతి నియమమును పాప నియమము చేత చెరపట్టుకొనిన వాడు, అంటే పాపమునకు బానిసగా ఉన్న క్రైస్తవుడు. బ్రతుకు క్రైస్తవుడే. బైబుల్ చదువుతాం, ప్రార్థన చేసుకుంటాం, కానీ ఎట్ ద ఎండ్, ఇన్ ద ఈవినింగ్, వెన్ యూ నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, నిన్ను నువ్వు గమనించుకుంటే పాపమే కనబడుతుంది. దౌర్భాగ్యుడవు. 2వ మాట, దిక్కుమాలినవాడు. దిక్కుమాలినవాడు అంటే అర్థం తెలుసా? ఈరోజు మార్నింగ్ నేను కొన్ని ఆలోచనలు వస్తుంటాయి మనసుకి కదా. నేను ఎంతమందిని సంపాదించుకున్నాను అని ప్రశ్నించుకున్నా. దేనికి? వాళ్ళు మీరు తప్పుగా అనుకుంటారేమో. నా మనసులో వచ్చిన ఆలోచన, ఎంతమందిని సంపాదింటే రేపు నేను చనిపోతే ఎంతమంది వచ్చి ఏడుస్తారు అని. పోయాడరా నాయన మంచి పని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. రేపు నేను చనిపోతే ఎంతమంది వచ్చి ఏడుస్తారు అని అనుకుంటున్నా. ఈ లోపల ఎవరో పలకరించిన ఆలోచన పక్కపోయింది. ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. ధనవంతునికి ఎంతమంది స్నేహితులు ఉంటారండి? పేదవాడికి ఎంతమంది ఉంటారు? ధనవంతుని పాతి పెట్టడానికి వేల కొలది జనం వస్తారు, కానీ వాడు పాతి పెట్టబడిన తర్వాత వాడు ఒంటరివాడే. ధనవంతుడు బైబిల్లో పాతి పెట్టబడ్డాడు, అనేకులు వచ్చారు, కానీ వాడు పాతాళంలో ఏమంటున్నాడండి? నా నోటి మీద, నాలుక మీద నీళ్లు వేయడానికి ఒక లాజర్ను ఒక చుక్కతో పంపించాయ్యా. నా అన్నదమ్ములు ఉన్నారు భూమి మీద, వాళ్ళు మారు మనసు పొందేటట్టు చేయ. దిక్కుమాలిన వాడంటే ఎవరో తెలుసా? ప్రభువును కలిగి ఉన్నామని అనుకుని ప్రభువు లేని వాడై మరణించేటువంటి వాడు దిక్కులేడు. ఐ హ్యావ్ సో మెనీ పీపుల్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపుగా అన్ని జిల్లాల్లో నేనంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేనంటే పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రభువు శిక్ష నుండి నిన్ను తప్పించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా వీళ్ళలో? నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నేను అనుకుంటా. ఏమని ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు అర్థమయ్యేది ఒక్కటే, వారి ప్రార్థన నన్ను నరకము నుంచి తప్పించలే. నా జీవితం ఏమై ఉన్నదో అదే నా బ్రతుకు. దిక్కుమాలిన వాడనంటే అర్థం ఏంటంటే, అందరిని విడిచి ఒంటరిగా దేవుని సన్నిధిలో తలదించుకుని తీర్పు కొరకు ఎదురు చూచే అనుభవము ఈ సంఘముది. తర్వాత మాట చూడండి, దరిద్రుడవు. ఎవరండి దరిద్రుడు? దరిద్రుడు అంటే ఎవరో తెలుసా? పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనని వాడు దరిద్రుడు. యాకోబు 2:5 చదవండి. యాకోబు 2:5, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం.
ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎవడండి దరిద్రుడంటే? అన్నింటినీ కలిగి దేవుని పోగొట్టుకున్నవాడా? అన్నింటినీ పోగొట్టుకొని ప్రభువును కలిగి ఉన్నవాడా? కొరింథీ 2వ పత్రిక 4:7 పౌలు అంటాడు, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎవడండి దిక్కులేనుడు? ఎవడండి దరిద్రుడు? ఎవడండి దౌర్భాగ్యుడు? అన్నింటినీ కలిగి రక్షించబడని, లేక ప్రభువును నమ్ముకున్నామని చెప్పి ప్రభువును పూర్తిగా వెంబడించలేని బలహీనుడు. అంతేగాని నేను పరలోక రాజ్యం వెళ్తాననుకుంటే ప్రభు అంటున్నాడు, పిలువబడిన వారిలో ఎవడును దేవుని విందు రుచి చూడడు. ఇంకా ఖాళీ ఉందంట. అయ్యా, కుంటి వాళ్ళు వచ్చారు, గుడ్డి వాళ్ళు వచ్చారు, పేదలు వచ్చారు, అడుక్కునే వాళ్ళు వచ్చారు, అందరికీ పెళ్లి వస్త్రం ఇచ్చాము, అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు, ఇంకను చోటున్నది. అది అక్కడ అంటున్న మాట, ఇంకను చోటున్నది. తర్వాత మాట చూడండి, గుడ్డివాడవు. ఎవరు గుడ్డివాళ్ళు చూద్దాం. యోహాను 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం. నేను చదువుతున్నానండి 39 నుండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 39 నుండి. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను. ఈ మాట విని, మేము గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పారు. ప్రభు ఇక్కడ పుట్టుగుడ్డివాన్ని బాగు చేశారు. వాడు దేవుని కుమారుని చూచాడు గనుక చూచుచున్నవాడు. ప్రభువును తమ ఎదుట ఉంచుకొని ఆయన మెస్సయ్య కాదని నమ్మని వాడు గుడ్డివాడే. యేసు ప్రభువును మన ఆలయములో మనతో పాటు కలిగి ఉండి కూడా ఆయనను తాకని వాడు గుడ్డివాడు కాదా? ఆయనతో మాట్లాడలేని వాడు గుడ్డివాడు కాదా? ఆయనను కలిగి కూడా ఆయన లేనివాడుగా పాపము చేసేవాడు గుడ్డివాడు కాదా? మరి ఒక మాట ఇక్కడ, దిగంబరుడవు. ప్రకటన 16:16 చదవండి ఎవరైనా. ప్రకటన 16:16. నేను దొంగ వల్లే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన ముసలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకుని వాడు ధన్యుడు. ఆమేన్. నేను అడుగుతున్నాను నిన్ను ప్రశ్న, ప్రభు ఎదుట నీవు దిగంబరుడవా, వస్త్రము కలిగి ఉన్నా? అదేంటి దిగంబరత్వం అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? అక్కడ అర్థం ఏంటంటే, యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. యేసయ్యను చూచినటువంటి వారు ఆయన ఎవరో భూతం అనుకున్నారు. వారు భయపడ్డారు. కానీ వచ్చుచున్నవాడు ప్రభు అని వారు చూచినప్పుడు, వారు చూచినప్పుడు పేతురు వస్త్రము లేనివాడుగా ఉన్నానని ఎరిగి తన పై వస్త్రమును నీటిలో పడేసి నీళ్ళలో దూకాడు. ఎందుకు? తాను వస్త్రము వేసుకుని వాడుగా కనబడుటకు నీటిలో దూకి పై వస్త్రమును కప్పుకున్నాడు. దేవుని బిడ్డ, దిగంబరత్వం అంటే ఏంటో తెలుసా? రక్షణ లేని అనుభవం, నీతి కలిగి ఉండని జీవితం. యెషయా గ్రంథం 66 చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 66.
క్షమించండి, 61, యెషయా 61, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఆర్ యు సేవ్డ్? నువ్వు రక్షించబడ్డావు. మరి రక్షించబడితే నీతి అను పై వస్త్రం ఏది? రక్షించబడ్డానని చెప్పుకుంటూ బలహీనపడుతున్నావే, రక్షించబడ్డానని చెప్పుకుంటూ పాపము చేస్తున్నావే, రక్షించబడ్డానని చెప్పుకుంటూ బలహీనమైన కార్యములు యందు ఆనందించుతున్నావే, మరి రక్షించబడితే నీతి అను పై వస్త్రం నీకెక్కడుంది? నువ్వు దిగంబరుడవే, నువ్వు దిగంబరుడవే. దేవుని బిడ్డ, దారిలో నేను ఎప్పుడైనా పాపము చేస్తూ కనబడితే, మీరందరూ అక్కడెక్కడ ఉన్నారు, నేను దారిలో వెళ్తున్నాను, పాపము చేస్తూ కనబడ్డాను అంటే అర్థం ఏంటో తెలుసా? మీ ఎదుట నేను వస్త్రము లేనివాడుగా ఉన్నవాడని, దిగంబరుడని. ఎందుకు? ప్రభువును కలిగి ఉన్నానని చెప్పుకుంటూ ప్రభువును ఘనపరచలేని సిగ్గుపడే బ్రతుకును కలిగి ఉన్నాను. దీనిని దిగంబరత్వం అంటారు. అదే ప్రకటనలు అంటాడు, ప్రభు వచ్చుచున్నాడు, నువ్వు దిగంబరుడు, నీకు అర్థమవుతుందా? నువ్వేం చేయాలి? మెలకువతో ఉండి వస్త్రమును కాపాడుకో, అపవాది నీ నీతి అనే వస్త్రాన్ని దొంగిలించబోతున్నాడు, నీతి అనే వస్త్రాన్ని తీసివేయబోతున్నాడు. నీతిని తీసివేయటంటే అర్థం ఏంటంటే, నీలోనున్న క్రీస్తును నీ నుంచి దూరపరచుట, క్రీస్తు శరీరములోని భాగముగా నువ్వు బ్రతుకుండా నిన్ను కొట్టివేయుట. మరి క్రైస్తవులు పరలోక రాజ్యం వెళ్తారా? పాస్టర్లు పరలోక రాజ్యం వెళ్తారా? ప్రభువునకు రావాల్సిన ఘనతను తమకు ఆపాదించుకునేటువంటి వారు ప్రభు రాజ్యానికి వెళ్తారా? ఏది జరిగినా అది దేవునికి ఘనత రావాలి. కానీ ఈరోజు చాలా మంది ఇది మా గొప్పతనం అనుకుంటున్నారండి. వాడు పరలోక రాజ్యానికి వెళ్తారా? దేవునికే తెలుసు. మరి ఇక్కడున్న మనమందరము కూడా దేవుని బిడ్డలమని చెప్పుకొనుచున్నాము. పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే నీతి వస్త్రాన్ని కాపాడుకుందాం. ప్రభువును విడిచిపెట్టొద్దు, బలహీనపడొద్దు. మనము క్షమించబడి ఉన్నామని అనుకోవడం కాదు, నిజముగా క్షమించబడినట్లు ప్రభు అంగీకరించగలిగిన అర్పణగా మారుదాం. అప్పుడే దేవుడు నిన్ను తన పరలోక రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. ముగించబోయే ముందు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బాలాకు అనే రాజు బిలాముతో ఏమన్నాడంటే, నువ్వు వచ్చి, ఒక జనం వచ్చింది ఐగుప్తు నుంచి, వాళ్ళని శపించాలన్నాడు. నా ప్రభువుని అడుగుతాను, ఆయన వెళ్ళమంటేనే వస్తానన్నాడు. దేవుని అడిగితే వెళ్ళొద్దన్నాడు. వచ్చి చెప్పాడు, నేను రావడం లేదు. ఈసారి కొంత డబ్బు పంపించాడు, అధికారులను పంపించాడు, గొప్పవారికి. ప్రభు ఒకసారి వద్దన్నాడంటే రెండోసారి కూడా వద్దంటాడు. ఎందుకంటే దేవునికి తెలుసు తాను ఏమి చేయుచున్నాడు. ఈయన పెద్దవారిని, ఘనంగా ఉన్న వారిని చూచాడు, వారు పంపిన డబ్బు చూచాడు, ఆశ పుట్టింది. కానీ దేవుడు వద్దంటే వెళ్ళకూడదు కదా. లెట్ మీ గో అండ్ టాక్ టు ద లార్డ్ అగైన్. ఉండండి నన్ను కూర్చోబెట్టి మళ్ళీ వెళ్ళాడు. దేవా ఎలనా, దేవునికి తెలుసు నీ మనసు ఏంటో, దేనికోసం వెళ్తున్నావు? దేవుడు అన్నాడు వద్దు అన్నాడు. నేను పోయి దేవుడు వద్దన్నాడు అని చెప్పాడు. ఈసారి ఇంకా గొప్పది, రాజుతో సమానమైనటువంటి అనుభవాలను ఇస్తే మళ్ళీ వెళ్ళాడు. అయ్యా ఎలనా, దేవుడికి కూడా విసుగొచ్చింది. అన్నాడు, నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పేదాన్ని నువ్వు చెప్పాలి. గాడిద మీద ఎక్కాడు, ఎంత హ్యాపీయో.
ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఘనత వస్తుంది. అందరూ అతన్ని ఏమని పిలుస్తారో తెలుసా? ప్రవక్త. ఏం పేరండి? వెళ్తున్నాడు గాడిదకి అడ్డంగా దూత నిలబడ్డాడు. గాడిద ఇటు వెళ్తుంది, ఏంటి నువ్వు నన్ను రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నావని కొట్టాడు. దూత అటు వచ్చాడు, మళ్ళీ ఇటు వెళ్తుంది, రాంగ్ రూట్, మళ్ళీ కొట్టాడు. ఈసారి దేవదూత ఏం చేశాడంటే అటు ఇటు కదలని స్థానంలో నిలువబడి గాడిదకి అడ్డంగా ఉన్నాడు. వెళ్ళలేక ఇటు వెళ్ళలేదు, అటు వెళ్ళలేదు, పడిపోయింది. బిలాము కూడా పడిపోయాడు. కర్ర తీసుకొని దాన్ని గట్టిగా కొట్టాడు. దేవుడంట గాడిదకు వాక్కు ఇచ్చాడు. వాక్కు ఇచ్చినప్పుడు ఆ గాడిద అంటుంది, ఎందుకు నన్ను ముమ్మారు కొట్టావు? క్వశ్చన్. బిలాము అన్నాడు, నువ్వు నన్ను అవమానపరిచావు. గాడిద మళ్ళా మాట్లాడబోయేలోపు దేవుడు బిలాము కన్నులు తెరిస్తే ఖడ్గము పట్టుకొనిన దేవదూత ఉన్నాడు. దేవదూత ఖడ్గముతో నిలబడి ఉన్నాడు. వెంటనే బిలాము దిగి సాష్టాంగపడ్డాడు. అయ్యా నన్ను క్షమించు, నాకు తెలియలేదు అంటే బైబిల్లో ఏముందంటే దేవదూత అంటాడు, నువ్వు నన్ను చూడలా, కానీ నీ గాడిద నన్ను చూచింది. ఒకవేళ గాడిద ఇటు వెళ్ళకపోయినా అటు వెళ్ళకపోయినా ఈ పాటికి నువ్వు నా కత్తికి మరణించి ఉండేవాడివి. యెహోషువ 13:22 చదువుకోండి. అక్కడ బిలాముని ఏమని పిలిచారో తెలుసా? సోది చెప్పువాడని. ఇశ్రాయేలు చంపేశారండి బిలాముని. సంఖ్యాకాండములో గాడిద బిలాము దేవదూత గురించి ఉంటే యెహోషువలోకి వచ్చేసరికి ఇశ్రాయేలీయులు బిలామును చంపేశారు. అక్కడేమో ప్రవక్త, ఇక్కడేమో సోది చెప్పువాడు. క్రైస్తవుల జీవితాలలో ప్రభువుకు విరోధమైన మనస్సుంటే ప్రవక్త సోది చెప్పువాడు అవుతాడు. దేవుడు వాడుకున్నా కూడా చంపబడతాడు. అలాంటి వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారా? ఎవరండి పరలోక రాజ్యానికి వెళ్ళేది? నేను నీతిమంతుడను, నేను యోగ్యుడను, నేను పవిత్రుడు అనుకునేవాడు కాదు వెళ్ళేది. ప్రభువా నీవే నా నీతి అని చెప్పుకునేవాడు పరలోక రాజ్యం. ప్రకటన కీర్తనలు 4లో 1వ వచనం చదవండి. కీర్తనలు 4 1వ వచనం. ఎంత చక్కటి మాట! నా నీతికి ఆధారమగు దేవా. దేవుని బిడ్డ, ఎవరు నీ నీతి? నీ క్రియలు కాదు, నీ ప్రభువు నీ నీతి. నీ నీతిని కాపాడువాడు ఆయనే. ఆయనకు అంగీకార యోగ్యమైన అర్పణగా నువ్వు బ్రతుకుటకు నేర్చుకోవాలి. ప్రభు నీకు తోడయండి, నిన్ను భద్రపరుస్తున్నా. నా నీతికి ఆధారమగు దేవ. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. తలల వంచి ప్రార్థన. Thank you and God bless you. Please like. It helps the video to reach more people, and share the blessings of the word to friends and family.